RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. నా పేరు ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో అసువులు పాసిన సిరిపురం యాదయ్య ఆశకు సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులే పనిచేయాలని భీష్మరాజు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ అమరులో సిరిపురం యాదయ్య 14వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ కొత్తపేట చౌరస్తాలో ఉన్న సిరిపురం యాదయ్య విగ్రహానికి విక్టోరియా మెమోరియల్ అనాథ విద్యాలయానికి చెందిన విద్యార్థులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి మలిదశ ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అసువులు పాసిన అమరవీరుల త్యాగాల సాధన కోసం యువత నడుం బిగించాలని కోరారు. అంతకంటే ముందు కార్యక్రమ నిర్వాహకులు సిల్వేరు వెంకటగౌడు, ఆరుట్ల వేణు తత్తరుడు రాజ్ కుమార్ రెడ్డిని సెలవుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా మెమోరియల్ అనాథ విద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులతో పాటు విక్టోరియా మెమోరియల్ అనాథ విద్యాలయం ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శివప్రసాద్, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చూడండి సార్, వెనకాల పిల్లలు అందరూ చిన్న నన్ను రెడీగా ఉంటుంది. చిన్న మాట్లాడుతుందా? జోహార్ 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 తెలంగాణ విద్యార్థి వీరులకు వీడియో సిరిపురం యాదయ్య. ఫిబ్రవరి 20, 2025 సిరిపురం యాదయ్య 14వ వర్ధంతి సందర్భంగా తరంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట సిరిపురం యాదయ్య చౌరస్తాలో వారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ చెల్ల నరసింహారెడ్డి గారు, వారితో పాటు మన భీష్మరాజ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ రాజ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సిరిపురం యాదయ్య గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి యాదయ్య గారి అమరత్వాన్ని తెలంగాణ యావత్ ప్రజలు కూడా ఎప్పటికీ మరవరని చెప్పి వారికి త్యాగానికి గుర్తుగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విక్టోరియా మెమోరియల్ ఏ స్కూల్ అయితే అతను చదవడం జరిగిందో ఆ స్కూల్ పిల్లలు కూడా ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్తో సహా వచ్చి వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి యాదయ్య గారిని ఆత్మార్పణని పాఠ్యాంశ పుస్తకాల్లో 10వ తరగతి పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చాలని కూడా గతంలో ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. అలాగే మరి ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాటిని శాంక్షన్ చేయమని కోరుతున్నాము. అలాగే మరి కార్యక్రమానికి విచ్చేసిన రాజ్ కుమార్ రెడ్డి గారిని వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.